అసలు నాకు ఒకటి అర్థం కాదు, మీరెంతసేపు ఇక్కడ కూర్చొని మా ఇంటి తిండి తిని పాండవులు గొప్పవాళ్ళు, పాండవుల చేతిలో చచ్చిపోతారు అని, అది కాకుండా మా అమ్మని పక్కన కూర్చోబెట్టి మళ్ళీ మా తాతగారైన వ్యాసుడిని కూర్చోబెట్టి ఏంటి మీ ఎదవగోల? అసలు మీ అందరికి అర్థం కావట్లేదా? అంత పరాక్రమంలో ఉన్న వాళ్ళైతే 5 ఊర్లు ఎందుకు అడుగుతారు? వాళ్ళు 5 ఊర్లు అడిగారు కాబట్టే మేమంటే భయపడ్డారని అర్థం. వాళ్ళు అసలు 5 ఊర్లు అడిగారంటేనే వాళ్ళు యుద్ధం చేయలేమని వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారని అర్థం. అంటే అప్పుడు ఇంకా పనికి మాలిన వాడైన ఈ ధృతరాష్ట్రుడు దిస్ లాజిక్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అన్నాడు. వెరీ ప్రాక్టికల్. అసలు నా కొడుకు దగ్గర ఉన్నంత ప్రాక్టికాలిటీ, ఇంత తెలివితేటలు అమ్మమ్మమ్మ ఎవడికున్నాయిరా నాయన, మీ ఎవరన్నా పనికొస్తారా? అసలు వాళ్ళల్లో నిజంగా అంత పరాక్రమమే ఉంటే 5 ఊర్లు ఎందుకు అడుగుతారు వాళ్ళు అనగానే సంజయుడు చూశాడు. నువ్వు కాదట్రా నాకు చెప్పమని చెప్పింది, రక్తపుకుడు నీకెందుకని అంటే ఇమీడియట్లీ సంజయుడు వైపు చూశాడు. చెప్పడానికి నేను 1,00,000 చెప్తాను, దానికి వాళ్ళు ఎందుకు 5 ఊర్లు అడిగారు? అంటే వాళ్ళు నిజంగా పరాక్రమవంతులు కారేమో, మీరందరూ అలా అనుకొని భయపడుతున్నారేమో. కాబట్టి మేమెవరికి భయపడం. ఆ 5 ఊర్లు ఇవ్వాలో వద్దో అనేది నా కొడుకే నిర్ణయిస్తాడు అని చెప్పగానే కురువృద్ధులందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ద్రోణాచార్యుడు లెగిసి, అసలు నీకు అర్థమవుతుందా? అటువైపు ఉన్న వాళ్ళందరూ నార్మల్ మనుషులు కారరా నాయన, వాళ్ళందరూ భగవతత్వం కలిగిన వాళ్ళు, దేవతా స్వరూపులు రా వాళ్ళంతా. అర్జునుడి చేతిలో ఉన్న రథం గాని, ఆయన చేతిలో ఉన్న గాంధీవం గాని, ఆయన నడిపే గుర్రాలు గాని ఈ భూలోకంలో ఉన్న గుర్రాలు కావురా బాబవి. మీరు మానవులు, వాళ్ళు దేవతలు. అసలు అదర్థమవుతుందా మీకు? అందులో శ్రీకృష్ణ పరమాత్మ నార్మల్ రాజంటావా నువ్వు? మాలాంటి వాళ్ళకే అర్థం కాదురా తత్వము. మేము ఆయన చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడతాము. ఆ రోజు శిశుపాలుణ్ణి మయసభలో ఆయన సుదర్శన చక్రంతో శిరశ్ఛేదన చేస్తే జరిగింది కనబడలేదా నీకు? ఒళ్ళు జల్జరిచ్చి ఒక్కొక్క రాజు కుక్కిన పేనులాగా కూర్చున్నాడు అక్కడ. ఆయన్ని రాజంటావరా శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు? కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పాల్సిన కౌన్సిలింగ్ అంతా చెప్పాము, అయినా సరే మీ వాళ్ళు ఏమీ వినిపించుకోలేదు. అందులోనూ ధృతరాష్ట్ర ఏమి జన్మయ్య అనేది. ఆ విదురుడు సంజయుడిని చూస్తే జాలేస్తుంది. ఇంతగానో నీ చెవు దగ్గర శంఖం ఊది చెప్పినా ఆఖరికి తిరిగి వచ్చిన కొడుకు చాలా గొప్పవాడు, వాడే నిర్ణయించుకుంటాడన్నాడు కదా, వాడి పతనాన్ని వాడే రాసుకుంటాడు. గాంధారి మాత నేను చెప్తున్నాను విను, నీ కొడుకులందరూ ఇక్కడే పిట్టల్లాగా రాలిపోతారు, అది నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి ఇక ఈ సభకు నమస్కారం, ఇక్కడి నుంచే మేము వెళ్ళిపోతామని చెప్పి అంతా కురువృద్ధులంతా వెళ్ళిపోయారు.